హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ పిచ్ మీటింగ్స్. ఇవాళ క్యాప్టెన్స్ అందరం కలిసి టీమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవు జడ్డు, క్యాప్టెన్స్ ముచ్చట అని చెప్పి నువ్వు వచ్చినావేంది? కొంపదీసి ధోనాన్ని సైడ్ చేద్దామని ప్లాన్ వేసినావు, అయింది కదా? అదేం లేదు విరాటు. ధోనాన్నకి మా కాశీమామతో అయితే మీటింగ్ ఉందంటే పోయిండు. అప్పటిదాకా నువ్వు మెయింటైన్ చెప్పరా తమ్ముడు అంటే వచ్చినా నేను. అట్నా? అట్టయితే పర్లేదులే. అవును విరాటు, నువ్వు కూడా క్యాప్టెన్వి కాదు కదా, మరి నువ్వెందుకు వచ్చినావు ఈ క్యాప్టెన్స్ ముచ్చట్లోకి? మా ఫ్యాఫ్ ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్కి ఏదో పెద్దగా ప్లాన్ చేద్దామంటే పోయిండు, అందుకే నేను వచ్చిన ఇప్పుడు. అట్నా? నేను ఇంకా ఫ్యాఫ్ చిన్న చిన్న లీగ్లలోనే ఫామ్లో లేడు కదా, ఇక ఐపీఎల్లో ఏం ఆడతలేదని పీకేసిరేమో అని అనుకున్నా. అయినా మా ఆర్సీబీలో ఏమైనా ఏం వేయాలనుకున్నావు ఆ రోహిత్ క్యాప్టెన్స్ని వీకైనకి? అది అట్ట అడుగు విరాట్ అన్న. అయినా రోహిత్ అన్న, ఇప్పుడు ఈ ముంబైకి క్యాప్టెన్ నేను కదా, నువ్వెందుకు వచ్చినావు ఈ క్యాప్టెన్స్ ముచ్చట్లకి? తమ్ముడు హార్దిక్, జర్రంతా చూసి మాట్లాడు. ఇండియన్ క్యాప్టెన్ ఇక్కడ. ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ ఆడాలని ఉందా లేదా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేరు రోహిత్ అన్న, నేనేదో ఒట్టిగా జోకిన అంతే. అయినా జోకులు గీకులు ఏమైనా ఉంటే ఆ పింత్ గాని మీదనో గిల్లు గాని మీదనో వేసుకో, నా మీద కాదు. ఏంది రోహిత్ అన్నావు? చిన్న పూరన్ లెక్క అనిపిస్తున్నా, ఏంది జోకులు ఏమంటున్నావు? స్పైడర్ మ్యాన్ పంత్ ఇక్కడ. సరేలే పింతు, రోహిత్ అన్న ఏదో ఉత్తిగా అన్నాడు, ఇంత మాత్రం నువ్వు ఇలా స్పైడర్ మ్యాన్ విశ్వరూపం చూపియాలా ఏంటి? అది అలా రాదు అరికి, లేకుంటే నేనేమన్నా గిల్లుగా అనుకున్నావా ఏంది? మా అన్నే కదా, ఏమన్నా పర్లేదులే అని వదిలేయడానికి. ఓనైనా పింతో, నేను కూడా ఏమి ఇడిచిపెట్టను. అయినా నేనేమైనా ఉట్టిగా ఇడిచిపెట్టడానికి ఇప్పుడు మా హార్దిక్ అన్న ఏమైనా మా గుజరాతా? కాదుగా, ముంబై. ఎందుకు ఇడిచిపెట్టాలి? ఒకవేళ మా పాత గుజరాత్ ప్లేయర్ కానీ ఇడిచిపెట్టి పోయినా అనుకో, మా రాయరా బాబాయ్ నా రక్తం తాగుతాడు, కాబట్టి అస్సలు ఇడిచిపెట్టను. ఏందిరో గిల్లో, మొన్నటిదాకా హార్దిక్ అన్న అని నా వెనక పొంటి తిరిగి ఇప్పుడేమో ప్లేట్ పీరా ఇస్తున్నావు, ఏంది కథ? కథ ఏమున్నది హార్దిక్ అన్న? అప్పుడంటే నువ్వు మా గుజరాత్ క్యాప్టెన్వి కాబట్టి నువ్వు చెప్పినట్టు విన్నా. ఇప్పుడు నేనే గుజరాత్ క్యాప్టెన్ని కాబట్టి నువ్వు చెప్పినట్టు ఎందుకు వినారా? అంతా నా ఇష్టం. అవునారా? బొత్తిగా భయం లేకుండా పోతుంది హార్దిక్ అంటే ఒక్కొక్కనికి. ఈసారి ముంబై తోటి కప్పు కొట్టి 2 వేరు టీమ్స్ తోటి కప్పు కొట్టిన ఏకైక కెప్టెన్గా చరిత్రలో నిలుస్తా. అప్పుడు సెట్ అవుతారు మీరే అందరూ. ఓ నాయనా హార్దిక్, చరిత్రలో ఆరెంజ్ క్యాప్ కప్పు కొట్టిన ఏకైక కెప్టెన్గా నిలిచిపోదామని నేను ట్రై చేస్తుంటే నువ్వేంది 2 వేరు టీంలు వేరు కప్పులని మాట్లాడుతున్నావు? అవి ఏం కుదరదు. ఏంది తమ్ముడు రావులు, ఆరెంజ్ క్యాపు ఐపీఎల్ కప్పు అని అంటున్నావు? అవి ఏం కుదరదు. ఈసారి ఆరెంజ్ క్యాపు, పర్పుల్ క్యాపు, ఐపీఎల్ కప్పు అన్నీ మా పంజాబ్. పొద్దుగాల జోకులు ఏమాకు దావన్ బాయ్, ఏం మాట్లాడుతున్నావు? పంజాబు కప్పు అవన్నీ అవ్వవు. అయినా పంజాబ్ తోటి ఏగి ఇక జీవితంలో ఈ టీం కప్పు కొట్టదని బయటకు వచ్చి ఎల్ఎస్జీలో జాయిన్ అయినా. నువ్వేమో పంజాబ్తో కప్పు అంటున్నావు, అస్సలు కాని పని దావనన్నా. ఏ ఆగురా మీరు, ఏందివా సుత్తినం కానీ రెచ్చిపోతున్నారు? ఈసారి కప్పు కొట్టేది కేకేఆర్ అంతే, పక్క కూర అంతే. ఏం తమ్ముడు, కప్పు కొట్టేంత టీం ఉందారా మీ దాంట్లో? అసలు ఎవడురా మీ దాంట్లో ఆడేది? ఏంది దావనను అంత మాట అన్నావు? నేనుండే, మా రింకుగాడు ఉండే, మా రసలు ఉండే, మా నారాయణ ఉండే, కొత్తగా మిచ్చల్ స్టాక్ కానీ కూడా దింపినాం చూడు ఈసారి. అయినా దావనన్న, వాళ్ళ దాంట్లో ఎవరున్నారు కప్పు కొట్టనీకి అని అడుగుతున్నావు? అసలు మీ దాంట్లో ఎవరున్నారే కప్పు కొట్టనీకి? మీది ఒక టీమా అని? నేను లేనారా తమ్ముడు రాహులు? చూడు, సింగిల్ హ్యాండ్ మీద నెట్టుకొచ్చేస్తా ఏమనుకుంటున్నావా? అట సింగిల్ హ్యాండ్ మీద గుంజి మన చేతులు తిరిగిపోవాలే కానీ ఆ టీం మాత్రం కప్పు కొట్టద్దామనన్న. ఏముంది, అప్పుడు నేను గుంజినా, ఇప్పుడు నువ్వు గుంజుతున్నావు, అయినా కప్పు కొట్టవు చూడు. అయినా ఏంది అందరు కప్పు అంటున్నారు? మొన్ననేగా మీ గడ్డ మీదకి వచ్చి వరల్డ్ కప్ తీసుకొని పోయింది, ఈసారి మీ గడ్డ మీదకి వచ్చి ఐపీఎల్ కప్పు కూడా తీసుకొని పోతే చూడుర్రి. అప్పుడంటే ఈ సంజు గారు టీంలో లేడు కాబట్టి సరిపోయింది నీకు. ఇప్పుడు ట్రై చేయి, పిసికి చంపుతాం. రాజస్థాన్ రాయల్స్ ఉన్నది ఇక్కడ. మీ దాంట్లో ఎవరున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, మైటీ ఆస్ట్రేలియన్స్ ఇక్కడ. చూసి మాట్లాడు, అర్థమవుతుందా? మీరు ఎన్నైనా అనుకోరి, ఫైనల్లో కప్పు కొట్టేది మాత్రం రాజస్థాన్ రాయల్సే, అది మాత్రం గుర్తుపెట్టుకోరి చాలు. సంజుబాయ 2022లో కూడా ఇంతే, కప్పు మాదే అని ఫైనల్కి వచ్చిర్రు, చిత్తు కొట్టినాం. ఈసారి వచ్చిర్రనుకో పొట్టు కొడతాం, గుర్తుపెట్టుకో. తమ్ముడు గిల్లో, అప్పుడు గుజరాత్కి క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా, నువ్వు కాదు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ముంబైకి క్యాప్టెన్, చూడు 6వ సారి ముంబై కప్పు కొట్టబోతుంది. ఏ ఆగురు తమ్ముడు, మొన్ననే మా ఆడపులులు కప్పు కొట్టారు, ఈసారి మా వంతు మేమే కప్పు కొడతాం చూడురి. ఏమంటావు విరాటు? అంతే ఫ్యాఫు, అసలుకే మా అక్కయ్యగాడు ఉగ్గుపాలు ఐపీఎల్ కప్పులు అయితేనే తాగుతా, లేకుంటే తాగనంటుండు. వాడి కోసమైనా కొట్టాలి మనం కప్పు.
అయినా ఏంది తమ్ముళ్ళు మీరు మా కాశీమామతో మీటింగ్ ఉందని ఒక 5 నిమిషాలు లేట్ వస్తే మొత్తం కప్ మాదే అని కొట్టుకుంటుర్రు. మర్చిపోయారా? ఉన్న 9 టీంలని పైన కింద కొట్టుకొని ఫైనల్ ఆడాలి, అది కూడా చెన్నై తోటి. మళ్ళీ ఓడిపోనీకి ఇంత మాత్రానికి ఓడిపోనీకి ఎందుకురా తమ్ముడు మీరు ఇంత రచ్చ చేస్తున్నారు? కొట్లాట లేకుండా మీరు డిసైడ్ అయ్యి ఫైనల్కి వచ్చేయురి. కప్పు ఎట్లనో మాదేలే కానీ అట్లీస్ట్ రన్నర్ అప్ పైసలైనా మిగులుతాయి మీకు. దొననవు ఇన్ని రోజులు రోహిత్ ముంబై చూసినావు, ఇప్పుడు కొత్తగా హార్దిక్ శకం మొదలైంది. చుక్కలు చూపిస్తాం, ఏమనుకుంటున్నావు? చూడు, కప్పు మాదే ఈసారి. లాస్ట్ ఇయరే కదా తమ్ముడు నువ్వు కెప్టెన్ చేసిన టీంని ఫైనల్లో ఓడించింది. మళ్ళీ ఫైనల్లో ఓడిపోవాలంటే రారా, నీ ఆనందం ఎవరు కాదంటారు? ఫ్రెండ్స్, ఎవరు కప్పు కొడతారో మార్చి 22 తర్వాత చేసుకుందాం. ఆలోపైతే మీరు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి.